నేటి దైవవాక్కు ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. క్రీస్తు మరణము నుండి సజీవంగా లేవడము, శరీరంతో పరలోకానికి వెళ్ళిపోవడము మానవ చరిత్రలోనే దేవుని బల ప్రయోగాలు అమోఘంగా వెల్లడయ్యాయి. దేవుడు సృష్టించిన విశ్వమంతటి కంటే, దాని శక్తుల కంటేను, ప్రభుత్వాలన్నింటికంటే అత్యున్నతంగా క్రీస్తు హెచ్చింపబడి తండ్రి సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. అంత గొప్ప మహోన్నతమైన శక్తిని గూర్చి మనము ధ్యానిస్తూ ప్రభువుని స్తుతిస్తూ గణపరుచుచున్నాము. జీవించి ఉన్నవారు, ఇప్పుడు జీవించుచున్నవారు ఎవ్వరు కూడా బల ప్రభావాలలో, అధికారములో, మహిమలో, ఘనతలో యేసుకు ఎవ్వరూ సాటిరారు. ఆయన్ని సజీవంగా లేపిన దేవుని ప్రభావాలే ఇప్పుడు మన కోసం మనలో పనిచేస్తున్నాయి. ఈ విధంగా మనము విజయం పొందగలుగుతాం. అన్నింటిపై దేవుడు మనకు విజయము ఇచ్చి అది సొంతం చేసుకోవాలి అంటున్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో నిజంగా క్రీస్తును సేవించగలం. ఈ భూమిపై మన జీవితాన్ని ఆనందంగా ముగించగలం. అలా కాకపోతే, అనగా క్రీస్తును కలిగి లేనట్లయినా ఇవన్నీ జయించడం అసాధ్యం. కనుక దేవుడిచ్చిన మహాభాగ్యమును ధరించుకొని అన్ని నామముల కన్నా పైనామమైన ప్రభువైన యేసు క్రీస్తు మహోన్నతమైన ఆ నామము ధరించుకొని ఆయన పిల్లలముగా నుందుముగాక. ఆమెన్.